యుద్ధం మొదలైంది జనమును సిద్ధం నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి అందరు బాగున్నారా? ఇక మేమైతే ఏం బాలేము, ఎందుకంటే ఇప్పటికీ మా అన్న వెళ్ళిపోయి వారం దాటింది. ఇక మా అమ్మ అయితే ప్రతిరోజు డల్గానే కూర్చుంటుంది. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇంట్లో ఎవరికి కూడా మనశ్శాంతి లేదు. ఇప్పుడు మా వాళ్ళందరూ అయితే ఇక మా ఇంట్లో మా అమ్మ అయితే డల్లు కూర్చుంది, మా వదిన కూడా బంగ్లా మీద డల్లుగానే కూర్చున్నది. అక్కడ వారిని బంగ్లా మీద ఏడ్చుకుంటుంటుంది, ఇక్కడ మేము బాధపడుకుంటే ఎవరు తీస్తారు? అందరు డల్గా ఉన్నారు. ఎలా తీస్తాం? పాపా పాపా అమ్మా, మీరు ఇప్పుడు ఇట్నే డల్లు కూర్చుంటే మనం యూట్యూబ్ ఫ్యామిలీకి ఏం సమాధానం అందిద్దామమ్మా? అలాగే ఏం చెప్తలేము, వీడియోస్ కూడా లేటు కాబట్టి మనం బాధపడుతున్నాం, వాళ్ళు బాధపడుతుర్రు. ఏం చేద్దాం, ఇంట్లో పరిస్థితులు బాగాలేవు కదా. ఈ అన్న వల్ల గిన్ని జరుగుతున్నాయి, ఏం చేద్దాం? వదినేటివి ఏందమ్మా? అన్నీ ఆ శివయ్యకి తెలిసి. అన్నం తిన్నదా వదిన? మరి అన్నం తిన్నదా? అన్నం తినమంటే ఎడుతుంది, చక్కగా మాట్లాడతలేదు. ఇప్పుడు అన్నం తిన కంచి చక్కగా మాట్లాడలేదు, చక్కగా బండ్లు తింటుంది. దాంతో తెల్లరు అయిపోయింది నాకు. అన్న ఫోన్ చేస్తేనేమో ఒకసారి లేవడుతుంది, ఒకసారి లేవడుతుంది. దారా ఇంటికంటే ఏ సమాధానం కూడా చెప్తలేదు. పాపని వండ పెట్టిపోయేది, నిద్రకు వచ్చింది. సాధారణ కూడా నిద్రవుతుందా? మరి నిద్రవుతుందారా సాధారణ? అత్తలేదా? ఎట్లమ్మా మరి? నాకు తలనొప్పి అవుతుంది అమ్మ, రోజు తలకే ఘోరం కొడుతుంది నాకు. అదిన కోసము సేవ్ చేసుకోకుండా పోతుంది, కొట్టే వరకు అంటే అని కోపం వచ్చి వెళ్ళిపోయి నాతోటి మాట్లాడాలని నేను నాతోటి మాట్లాడకురు అని చెప్తే ఆ మాట కూడా బాగా బాధపడ్డట్టున్నాడు. అని ఏనాడు పల్లెత్తు మాట లేని. అయినా వదినకి చెప్పలేము మనం, వదిన అద్దు వదిన మేము చూసుకుంటామంటే ఈయనపై పిలిపించి మాట్లాడడం మన వారికి ఇట్లా జరిగే. పిలిపి చెప్పినా అయిపోవమ్మా. అన్న తిన్నావమ్మా మరి నువ్వు? ఎందుకమ్మా 4-5 రోజులు నువ్వు సరిగ్గా అన్నం తింటలేవు? వాళ్ళ మంచిగా బతుకుతే తిన్నా కానీ సంతోషం. వాళ్ళు కళ్ళ ముందట బాధపడుతుంటే ఆ బాధ తట్టుకోలేక అన్న నోట్లేక పోతుందా? నేను కూడా ఫోన్ చేసినప్పుడల్లా కూడా లేవడతలేడమ్మా. నువ్వు అన్నకు మెసేజ్ పెడతావు కదా, పెట్టలేవా? పెట్టినమ్మా, బ్లూ లైన్లు కూడా పడ్డాయి చూసినట్టు, కానీ రిప్లై ఇస్తలేడు. కాల్స్ మీద కాల్స్ ఒక 100 కాల్స్ చేసిన. నీకు ఎవరి గుణం పడ్డదిరా ఇంత మొండితనం? ఒకటే మంకు ఆయన అనుకున్నది ఆయనకే కావాలి, కానీ ఆ పట్టు విడుపు లేనే లేదు. ఒకటే మాట. అమ్మా నువ్వన్న తినిపో అమ్మ అన్నం. అన్నం తింటే ఏమనుకోకరు అత్తమ్మ మీరు, నేను పోతున్నా. బాగలేకపోతే నాకు అసలు మనసు ఆడతలేదు. ఇప్పుడు బాగుంటేమో మా ఇద్దరిని కలపడానికి ట్రై చేసిర్రు. ఇప్పుడు లేని దగ్గర నుంచి చెప్తారు అత్తమ్మ మా ఇద్దరిని. ఉండి వేస్ట్ ఇక్కడ. అయితే పోతావా? ఏం చెప్పినా రశ్మిత, ఏం చెప్పినా ఆగే 4 రోజులు ఉండే కళ్ళ ముందటనే ఉన్నాడు కదా, ఒకరు కాకుండా ఒకరు మారిపోతాడు, మార్పించుకోే రశ్మిత అని చెప్పిన. నువ్వేమన్నావు? బావ నిలదీస్తాడు కత్తమ్మా, బావని మాట్లాడేటట్టు 4 మాటలను బెదిరియత్తమ్మా, బుద్ధి చెప్పు అని అన్నావు. నీ గురించి నేను 4 మాటలు అంటే బుద్ధి చెప్తే అది ఎట్లా చేస్తాయండి చూసినావు కదా.
అని నెమ్మదిగా మార్పించుకుందామంటే ఒకటే పట్టుబడితే తెగదాకా లాగుతుంది. బావ వెళ్ళిపోయిందని పోతా అంటున్నాడు. అటు బావ వెళ్ళిపోయిండు, ఇటు నువ్వు వెళ్ళిపోయి అంటే ఇక మేము మా గురించి ఏం ఆలోచించారా? మీరు ఇద్దరు ఆలోచించారా? నాకు చెప్పకుండా చేయకుండా బ్యాగ్ యాదృకు నచ్చుడేనా? అత్తమ్మ ఇన్ని రోజులు మీ మాట విన్నా, ఇక నా వల్ల కాని అత్తమ్మ. ఇన్ని రోజులు భావన దగ్గర ఉన్నాడు కాబట్టి చూసుకుంటా హ్యాపీగా గడిపిన. నన్ను ఇస్తే డైరెక్ట్ వేణు నేను ఇంకోలం చూసుకొని ఉండాలి చెప్పు, చెప్పు. ఎటువైంది మన మీద కోపంతో వెళ్ళిపోయిండు, రాకనే ఉంటాడా చెప్పు? ఇంకెన్ని రోజులు అత్తమ్మ? ఎన్ని రోజులు అవుతుంది బా? నాకు మనసున పడుతుందా బావలేంది? అత్తమ్మ బావ పోయి ఇవాళకి 8 రోజులు అవుతుంది. ఈ రోజు అత్తమ్మ నీకు చెప్పిండా నాకు చెప్పిండా? ఎప్పుడు అత్త అన్నాడు అసలు బావ? సరే నీకోసం ఒకసారి ఫోన్ చేస్తుంది. ఎప్పుడు అక్కడ సమీరా బావ ఒకసారి ఫోన్ చేయి. స్పీకర్ పెట్టమ్మా, స్పీకర్. నాని నాన్న ఏడున్నావు రా చెరి? ఎప్పుడు వస్తావు నాన్న ఇంటికి? నాని 8 రోజులే నువ్వు పోయి అట్టే ఉంటావా? ఇంటికి రావా నాన్న? ఒక్క మాట అన్నదానికి అమ్మ అలిగి అట్టే ఉంటావు. ఇక మేమేమన్నా కానీ ఈడ రశ్మి వెళ్ళిపోతా అంటుందా? ఇప్పుడే గొడవ పెట్టించింది మళ్ళా ఎఫెక్ట్ అయిపోయింది కానీ దానికి ఈడ లేని ఎట్లుండదు చెప్పు? దానికి నీ తోడు బాగా అవసరం రా నాన్న. నువ్వు రా నాన్న ఇంటికి రా. నాకు మంచిగా అనిపిస్తుంది అమ్మా. కొంచెం ఈ విషయాల కోసం నన్ను కూర్చేయకూరి ఎప్పుడు అవుతుంది ఎప్పుడు అంతా అట్లా అంటే ఎట్లా రా నువ్వు? అట్లా ఎట్లా అంటే మొత్తం ఇటా ఉంటాయి రేపన రమ్మనమ్మా. నీ అవసరం బాగుంటుంది. ఇప్పుడు అది పోతుంది, తల్లిగారింటికి పోతే గొడవ పెట్టుకుని పోతే ఆడ వాళ్ళందరూ ఏమంటారు చెప్పు? కులం అందరు ఏమంటారు చెప్పు? ఎట్లా వచ్చినావు ఏం కదా గొడవ పెట్టుకుని వాళ్ళ అమ్మ నాన్న మొత్తం మళ్ళీ మనం ఇది గొడవకి వస్తారా? గొడవ నాకు వాడు ఇష్టం లేదు. బాగుంది దా నాన్న దా. అది దాన్ని పోకుండా ఆపుతా. ఇవాళ పోతాను రెడీ వచ్చిందిరా, మొత్తం బ్యాగ్ ఎదుర్కొని వచ్చింది. ఒకసారి అంటే రశ్మితో అంటారు మాట్లాడి. హలో బా, చూసిన మాట్లాడగానే పెట్టిండు. ఇలా రేపు కొడుకు బిడ్డను పుడతాడు, మారిపోకుండా ఉంటాడా చెప్పు? నీ మీద కొట్టుకోకుండా నీ పిల్ల మీద కొట్టుకోనా కానీ పరిగెత్తుకుంటూ వస్తాడు. కొంచెం ఓపిక పట్టా అంటే నువ్వు గిట్ల తయారు కాబట్టి ఏంది? ఏంటిది? ఏంది భజన ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఎత్తుంది? మీ అన్న ఎట్లా వచ్చింది? నేనే రమ్మన్నా అత్తమ్మ. అంటే ఆగురా మీరు చెల్లె రమ్మనం కదా వచ్చేసుడేనా? సిటీ అసలు ఏంది మాట్లాడక వెళ్ళిపోతున్నారు. నిర్ణయం మీరే తీసుకుంటారు. ఇక మాతో అవసరం లేదా మీకు? బొంబాయి నిన్న ఎవరు రమ్మన్నారా? ఫోన్ చేసి ఏముంది కానీ బావా అసలు కరెక్ట్ ఇది కరెక్టేనా అసలు? బావా ఇట్లా ఇచ్చుకుంటున్నాడు. ఏమైంది బొంబాడిది? నువ్వు కూడా ఒక్కసారి మీరు అత్తమ్మ మీరు ఒళ్ళు ఎట్లయింది ఏం కదా నాకు ఫోన్ చేసి లేదా? తెల్ల రమ్మానంగా అచ్చుడే నీకు తెలియదా అత్తమ్మ? నాకు ఏం తెలియదా? చూస్తలేను అదంటే చిన్నపిల్ల నీకేమేం చెప్పున్నాను? నువ్వు పెద్దనే కదా మరి మాట్లాడుతున్నావు, మేము చూసుకుంటున్నాం కదా. ఇప్పుడు నువ్వు అన్నావు కదా తెలిసినవి నీవి చెల్లె మాటలు విన్నావు అనుకో, మా మాటలు కూడా నువ్వు వినాలే కదా. రాసి వెళ్ళే పోదాం అనుదేనా? ఇక్కడ ఏం జరిగింది తెలుసుకుని లేదా? సమీరా ఇట్రా.
కలపడానికి ప్రయత్నించాలి. ఇవాళ రేపు బాగా సెల్ ఒకటి అవుతారు. ఇప్పుడు నువ్వు వచ్చి ఇలా స్విచ్ పెడుతున్నావు, తోలుకొని పోతున్నావు. నీకు బావాని మీద ఎంత కోపం కథ తెలుసా? శిక్షమ్మా ఇప్పుడు బావ చెల్లి ఇద్దరు కలిసి చూడాలని చెప్పి సంతోషంగా ఉండాలని ఏ అన్నయ్య కోరుకుంటాడు. సంతోషంగా ఉండాలని ఏ అన్నయ్య కోరుకుంటాడు. ఇట్లా కష్టపెడుతూ బాధపెడుతూ ఉంటే ఇట్లా ఏమనుకుంటారు రేపు? ఆ మాట బరబరే. చాలా ఆట అవుతున్నాం ఇంట్లో మా ఇంట్లో తెలుసా. మరి దాన్ని కష్టపెట్టాలని మేము అని కోరుకుంటున్నాం. వాళ్ళు బాగుండాలని మేము కోరుకుంటున్నాం, మీరు కోరుకుంటున్నాం. కానీ ఇప్పుడు నేను ఒక్క పెద్ద దిక్కున్నా కదా ఇంట్లో, నువ్వు వచ్చినప్పుడు మాట్లాడలే కదా. ఒక మాట మాకు చెప్పచ్చు, అన్నం పిలిపిస్తాను. ఇప్పుడు సడన్ గా ఫోన్ చేసి పిలిపించుకొని నువ్వు రెడీ వచ్చి పోతే ఏమన్నట్టు చెప్పు. బాగా పోయిన వారు ఇప్పుడు బాగా ఫోన్ చేసినా, ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తాను మొత్తానికి. నాకనే ఏం చేయాలి? బాగా ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తారు. అసలు బాగా కట్టించి పెట్టి పోతాడా ఇట్లా టైంలో? ప్రవీణ్, నువ్వు ఇట్లా చెల్లమ్మ ఫోన్ చేయక నచ్చుడు కరెక్ట్ కాదు. ఫస్ట్ ఇంటికి పెద్దోళ్ళని ఫోన్ చేసి తెలుసుకోవాలి. అత్తమ్మకి మా చెల్లె ఫోన్ చేసింది, కారణం ఏంది, ఎట్లా గొడవ అయింది, ఎందుకు మా చెల్లె బాధపడుతుంది, మరి నన్ను రమ్మంటుంది తోలుకపోయేందుకు, మరి తోలెత్తారా రమ్మంటారా అని ఇవన్నీ తెలుసుకోకుండా చెల్లె మాట నువ్వు బండి వేసుకుని వచ్చి తోలుకొని పోడు కరెక్ట్ అయినా చెప్పు. తెలిస్తే మా పర్వేం కావాలి చెప్పు. ఇంట్లో ఫోన్ చేస్తే ఎవరికి రిప్లై ఇస్తారు, అసలు రెస్పాండ్ అయితే లేదు. బా చెడు బాబు నాకనే ఇంట్లో బాబు వారం అవుతుందా? వారం దాటి చూడు ఫోన్ చేసుకుంటా. ఇప్పుడు రశ్మిత నీ ముందు ఫోన్ చేసినాం కదా, కొంచెం కోపం తగ్గేదా? కోపం పట్టాలి. మరి ఏం చెప్తాను చెప్పు. మనం ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటా పోతే ఆడెళ్ళిపోయా, నువ్వు వెళ్ళిపోతే ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మేము ఎట్లా బతుకులు చెప్పు, మేము ఎట్లా బతుకులు చెప్పు. మమ్మల్ని ఏమైంది ఏంద్రా నువ్వు? ఇది ఒక రిక్వెస్ట్ అంతే. అరే అద్దె రశ్మిత నువ్వు పోకే, నువ్వు ఆడెళ్ళిపోవడే బాధ ఉన్నది, నువ్వు వెళ్ళిపోవడం లేకుండా మనసులో పట్టదే. పెద్ద చేయండి. పెద్ద కోడలు ఏంటంటే అమ్మ బయట తలెత్తుకుంటుంది అవన్నీ. నీకు బాగా నీ ముందర ఫోన్ చేసింది కదా, కొంచెం కొంచెం మనకి చెప్పుదాం. మనం చెప్పంగా పోతుందన్న ఏమనుకుంటాడు, నిజంగా పోతుందా పోతుందా నాకు ఫోన్ చేసింది అనుకో, ఒకవేళ ఆడ అత్తుండ అన్నట్టు అర్థం. కొంచెం ఓపిక మాట్లాడలే, ఇట్లా ఇట్లా నిర్ణయం తీసుకో. ఏమైందిరా నీకు మంది లెక్క కొడుతున్నావు చెప్పు, దూరపొర లెక్క కొడుతున్నావు మేము. ఇక అత్తమ్మ దగ్గర అనుకుంటే మీరు మొత్తం మంది కంటే ఏనని చెప్తుంది తెలుసా, తెలుసా? మేము మంది కానీ చెప్తున్నాము కాదా? అంతే. మేము ఏనాడన్నా నేను నేను ఎన్నడన్నా పల్లెత్తి మాట అన్నా, బాగా కూడా నేను కొడుతుండో తిడుతుండవు, కాకపోతే అంత మాట్లాడతాడు అంతే కదా. గడానికి ఇవన్నీ అంటారు చెప్పు. మమ్మల్ని అన్ని సెట్ చేస్తాం కానీ మేము చూసుకుంటాం. సెట్ చేసుడు ఇట్లా నడవది. ఇంకా మీరు వచ్చి మాట్లాడుకోరు. పెద్ద ఎత్తున పంచాయతీ జరుగుతుందా? ఇంకేంది పంచాయతీ పెడితే ఇప్పుడు చిన్నగా చూసుకుంటూ పోతే ఎన్ని రోజులు కథ చూసుకుంటూ పోతే లాభం లేదు. పెద్ద ఎత్తున పెద్ద పంచాయతీ జరుగుతానే అప్పుడు వీడు కరెక్ట్ సెట్ అవుతుంది. ఇప్పుడు మనకి మన చేతులు లేదు, చూసుకుంటూ పోతే అత్తమ్మ మామయ్య ఏమనకు. నీకు అత్తమ్మ మామయ్య మోకం చూసి మంచిగా చూసుకుంటున్నాం. మంచిగా చూసుకుంటుంది కానీ బాగా బిహేవియర్ వస్తుంది వస్తున్నాం. బావ ఎన్నడో ఒకనాడు మాట్లాడేది కానీ పంచదారకు టీకరు మనము మందికి చెప్పుకోవాలి. మా చెల్లెని కష్టపెట్టి నాకు అస్సలు నచ్చలేదు. పుట్టింటికి రమ్మ ఇప్పుడు 10 మందిలో పంచది పెడతావు. ఇప్పుడు ఇంత పానం ఉన్నోళ్ళము నరులు ఎట్లా దొరుకుతాయాలు బతుకుతాం అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నీ ముందర నీ మాట మాట్లాడి నా ముందర నా మాట మాట్లాడేది. ఇప్పుడు నీకు నాకు స్విచ్ పెడితే విడగొడతారా? కూడుకోరు నరులు. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. నువ్వు మంచోళ్ళు అని మన ఇష్టం అంతా మందికి చెప్తుంది. అందులో పుల్లలు పెట్టి విడగొట్టేటోళ్ళు కూడా మీరు ఉంటారు కొంతమంది. ఆయన కొడతారు. ఇప్పుడు అమ్మ ఆయన కొట్టినట్టు ఇంకా అక్కడ ఇంకా మంచిగా అనుకోని ఇంకా దూరం అవుతుంది. మీరేం చేద్దామంటారు మరి? ఇప్పుడు మేమైతే దాన్ని ఏం టార్చర్ పెడతలేము. మంచిగా చూసుకుని బిడ్డ కన్నా ఎక్కువ చూసుకుంటున్నారా? నేను వాడు చూసుకుంటలేనా అని రామచరణ్ వల్లనే నాకు వీళ్ళిద్దరితో టెన్షన్ అవుతుంది. కానీ దానికి కూడా కొంత భర్త గోలకైనా దగ్గర ఉండాలని ఏ భార్యను కోరుకుంటుంది కాదనా. కాకపోతే నేను కొంచెం ఓపిక పట్టాలంటున్నా. ఎన్ని రోజులు ఓపిక పట్టాలి అత్తమ్మా? ఎన్ని రోజులు ఓపిక పట్టాలి? మాట్లాడుతుంది మాటలు కొంచెం ఉండాలి అత్తమ్మా.
అంత ఇది అదే నువ్వు పద్ధతి అట్లా కాదు, ఇది మాట పద్ధతి కాదు. మాట్లాడకురా, నాకు బాధ అనిపిస్తుంది. నువ్వు ఎన్నడూ ఇట్లాంటి మీరు మాట బాధపడ్డ మాట్లాడలేవు. మంచిదే కదమ్మా, కానీ మా చెల్లె కష్టాలు నేను చూడలేకపోతున్నా, మా ఇంట్లో వాళ్ళు చూడలేకపోతారు. అర్థమవుతుందా? రవిను నువ్వు ఇగో ఆ మాట నువ్వు మామయ్యకి చెప్పుతా రామ్ చరణ్ ఒప్పియమంటారు తోలుకొస్తాం రాడు ఏడున్న తోలుకొస్తాం వాళ్ళిద్దరిని కలుపుతాం వాళ్ళిద్దరు సల్ల బతకాలని నువ్వు మేము కోరుకుంటున్నాం. నీకు తోలుకపోయి అద్దు అద్దాల మాట్లాడడం ఏం లేదు కానీ చెల్లె ఇప్పుడు అద్దాలకు తోలుకపోతున్నావు కదా. మేము పంచదికి వచ్చేటోళ్ళం కాదు, 10 మందిని కూర్చునేటోళ్ళం కాదు. మీరు ఎట్లా రారో అక్కడ నేను చూస్తా అత్తమ్మా. మీరు ఎట్లా రారో ఎట్లా రప్పియమంటారు రప్పిత దాచలేదా? మీరు ఎట్లా రారో ఎట్లా రప్పియమంటారు రప్పిత దాచలేదా? రావలేదు అసలు లేదు చెల్లె. నన్ను క్షమించత్తమ్మ, నన్ను క్షమించత్తమ్మ. వచ్చింది ఈ మాట నీదే నీకు అయినా నా మాటేనా మీకు ఈ అత్తమ్మ మీద ఉన్న గౌరవం ఇంతేనా నీకు? చెప్పలేదు సరే జాగ్రత్త మరా. బాబా ఏం లేదు కదా, ఏం లేదు కాదు ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. కరెక్ట్ కాదు కదా బాబా అర్థం బాబా రవి తోలకపోదు కానీ ఇంటికి వచ్చి అట్టిగా పోకు. చికెన్ అండినా కానీ చికెన్ అంటే తినిపోయి తినడానికి రాలేదు, చెల్లె కోసం వచ్చాను. అది కూడా చెల్లె బాధ నేను చూడలేక వచ్చిన. ఇప్పుడు అన్నం తింటే తోలకపోదు ఇప్పుడు ఎడిపినట్టు చేస్తున్నాయింద్రా. ఏం లేదు అత్తమ్మ. పిల్లని తోలకపోతున్నావు కానీ రక్షిత ఆరోగ్యం మంచి లేదండి నీకు ఆరోగ్యం మంచి లేదు కాబట్టి ఇక్కడ బాధలు వచ్చినాయి కాబట్టి నేను తీసుకోతా అంటున్నాను. దాన్ని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. కడుపులో ఉన్న కూడా పాపకు ప్రాబ్లమే దానికి ప్రాబ్లమే. నేను ఎంత కాపాడుకుంటున్నా తెలుసా? నువ్వు ఇట్లా సడన్గా తోలకపోతే దాని గురించి మంచిగా కాపాడుకున్నావు అత్తమ్మ, కానీ బాధలు ఇవన్నీ నేను చూడలేకపోతున్నా. అసలు ఇప్పుడు దానికి ప్రాబ్లం జరుగుతుంది, దాని గ్యారంటీ నువ్వు ఇస్తావా చెప్పు? అదేం లేదు అత్తమ్మ, మా చెల్లెని మంచిగా చూసుకుంటా, నేను మా చెల్లెని మంచిగా చూసుకుంటా. కానిపోయింది నేను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నా. పిల్లకి ఏమన్నా అయింది అనుకో మిమ్మల్ని మాత్రం చెప్తున్నా మాట నువ్వు తోలుకపోకంటే నువ్వు నా మాట ఇంటలేవు. లేదత్తమ్మ రష్మిత నేను చూసుకుంటా, మా చెల్లెని చిన్నప్పటి నుంచి చూడండి ఇట్లా ఈ స్థాయికి వచ్చింది. ఎంత చెప్పినా కానీ అన్నయ్య ఇంటలేడు, నువ్వు ఇంటలేవు. పోతా అంటున్నావు కదా, సరే పోతే పో కానీ జాగ్రత్తగా కాపాడుకో. మందులు కరెక్ట్ టైంకి వేసుకో, కరెక్ట్ టైంకి అన్నం తిను, పాలు తాగు. మీ అమ్మ కూడా నాలాగా చూసుకుంటుంది, మీ అమ్మ మంచిగా చూసుకుంటుంది కానీ నువ్వు కూడా మంచిగా కాపాడుకో. టెన్షన్ తీసుకోకు, ఏం కాదు. నేను రామచరణ్ ఫోన్ చేసి నీకన్నా ఫోన్ చేపిస్తా. ఒకవేళ అది రాడు ఎట్లా నీకన్నా ఫోన్ చేపిస్తా, లేకపోతే ఆ రామచరణుడికి వచ్చినాక నేనన్నా ఫోన్ చేస్తా. నేనన్నా ఫోన్ చేస్తా. 2-3 రోజులు అయినాక రా, సరేనా? మంచి జాగ్రత్తగా ఉండి చెల్లమ్మని అయితే మంచిగా చూసుకోర్రి. బావతో నేను ఫోన్ చేపిస్తా, లేకపోతే నేనన్నా బావ వచ్చినాక ఫోన్ చేస్తా. వచ్చి మరి నువ్వన్నా ఎక్కించుకోద్దు, లేకపోతే జాగ్రత్తగా మెల్ల పోయిరండి. రాని మెల్ల తీసుకుపోండి. నేను పెద్ద బావకు చెప్పుకోవడానికి కోపడకు రా పంపడిది. నేను కోపం పెట్టుకోక. పైన మంచిదినా? ఇట్లా అందరు కూడా పట్టినాడు ఉన్నాడు. ఈ టెన్షన్ వల్ల మామూలు టెన్షన్ మామూలు కాదు. చూసిరు కదా ఫ్రెండ్స్ మా బాధలు. మా అన్నేమో అట్లా పుట్టింటికి చెరుబాయేమో
ఎక్కడికి ఎండో తెలియదు. దెబ్బకు ఉన్నట్టుంది. కళ్ళు తిరుగుతున్నాయి ఎండకు, దెబ్బకు మైండ్ పనిచేస్తలేదు. ఇప్పుడు ఏం చేసుడో తెలియదు. మీకోసం కష్టపడుకుంటే వీడియోలు తీస్తున్నా. ఇప్పుడు మళ్ళీ మా వదిన ఎప్పుడు రావాలనో, మా అన్న ఎప్పుడు రావాలనో, మళ్ళీ మీకు ఎట్లా ఇవి పెట్టాలనో నాకు ఏం అర్థమవుతలేదు ఫ్రెండ్స్. ఇక మీరే ఇక మా మీద దయ చూపెట్టాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.